హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను బ్రేక్ఫాస్ట్లో ఒక రెసిపీ అయితే చేశాను. ఏ రెసిపీ చేశానో మీరే చూడండి. ఏముంది, దోశలే కదా అనుకుంటున్నారా? అవునండి, దోశలే, కానీ స్పెషల్గా చేశాను. దోశల్లో చాలా రకాలు ఉన్నాయండి, అలాగే చాలా వెరైటీస్ లాగా చేయొచ్చు. నేనైతే ఇలా కొత్తగా ట్రై చేశాను. అయితే టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. నేను 150 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను, బోన్లెస్. మొత్తం ఇలా క్లీన్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేసాను. చెక్క, లవంగా, యాలకులు అయితే వేసానండి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ అయితే పెట్టేశాను. చూసారు కదా, స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే పెట్టేశానండి. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేశాను, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇంతకీ నేనేం చేస్తున్నానో చెప్పలేదు కదండి. చెప్పడం ఎందుకు, మీరే లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఇంకా నేను మిక్సీ పట్టుకున్న చికెన్ అయితే వేసేసాను. వేసి బాగా కలిపేశాను. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ వేసి ఒకసారి కలిపాను. 1/2 టీ స్పూన్ కారము, అలాగే కొంచెం చికెన్ మసాలా అయితే వేసాను. వేసి ఇలా కలిపేసానండి. చూసారు కదా మీరే ఎలా ఉందో. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళైతే పోసి ఈ చికెన్ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికితే పచ్చి వాసన అంతా పోతుంది. ఒక 10 నిమిషాల లోపు బాగా ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి వస్తే బాగా ఉడికిపోయినట్టే. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసాను. మసాలాలు ఎక్కువగా వేస్తే హెవీ అయిపోతుందండి, అందుకనే నేను కొంచెం లైట్గా వేసాను మసాలాలన్నీ. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంతకీ చికెన్ కర్రీ పేరైతే చెప్పలేదు కదండి. కీమా వండాను నేను చికెన్ తోటి. ఇప్పుడు ప్యాన్ పెట్టి దోశ వేసుకొని వండుకున్న కీమా కర్రీ అయితే దోశ పైన ఏంటో ఇంటానికి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, నేను కీమా దోశ ప్రిపేర్ చేస్తున్నాను. కీమా దోశ ప్రిపేర్ చేస్తున్నావా అని అనుకుంటున్నారా? అవునండి, నిజమే. చూసేయండి ఈ వీడియో లాస్ట్ వరకు. సూపర్గా ఉంటుందండి దోశ, ట్రై చేసేసేయండి. ఈ రోజుల్లో టిఫిన్సే కదండి అందరూ ఎక్కువగా తింటుంది. అందుకని చెప్పి ఎప్పుడన్నా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే బాగుంటుంది కదా అని నేనైతే ఇలా ట్రై చేసేసాను. ఎలాగో దోశ పిండి ఇళ్ళల్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదండి. ఇంకా చికెన్ తీసుకొచ్చినప్పుడు ఇలా మిక్సీలో వేసి కీమా లాగా చేసి దోశ చేసే, ఎప్పుడు ఒకే రకం దోశలు తింటుంటాం కదండి. అదేనండి, కారం దోశలు కానీ, ఎగ్ దోశ, ఉప్మా దోశ అలాంటివి తింటుంటాం కదా. అలా కాకుండా ఇలా కీమా దోశ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడన్నా ఒకసారే కదండి ఇలా చేసుకొని తినేది, అది కూడా బయట నుంచి తెచ్చుకొని తింటే ఒకటి రెండో తింటాం కదండి. అలా కాకుండా ఇంట్లోనే మనం చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది కదండి. ఇంకా నేను ఇక్కడ పల్లీ చట్నీ చేద్దాం అనుకున్నానండి. కీమా దోశ వేసి పల్లీ చట్నీ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు టైం సరిపోలేదు. పల్లీ చట్నీ చేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది, చాలా బాగుంటుందండి. కానీ నాకైతే టైం చాలలేదు ఫ్రెండ్స్. అయినా ఈ వీడియో మీకు ఎలా ఉంది, నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకే రకం టిఫిన్లు చేసి చేసి బోరు కొడతా ఉంటుంది కదండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.